హలో అండి. వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వర్షాలు పడుతున్నాయి గదండీ మనకి. గార్డెన్ చాలా హార్వెస్ట్‌తో నిండిపోయింది. మనం ఆ హార్వెస్ట్ కొంచెం చిన్న చిన్న పనులు చేస్తున్నాము. అన్ని వానలన్నీ అయిపోయిన తర్వాత గూడా చేసుకునే పనులున్నాయి. ఈలోపు కొన్ని పనులొచ్చి ఉన్నాయి. మీకు ఆ సౌండ్ చూడండి. ఇదిగో ఈ కుండీలో ఉన్నాయి 2 మొక్కలు. ఒకటి వంకాయ మొక్క, ఇంకోటి ఇదిగోండి కనకాంబరం మొక్క. అయితే దీంట్లో కలుపు గూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇదిగోండి ఇవి కలుపు మొక్కలంటే ఇట్లా ఉన్నాయి. సాయిల్ బాగా నానింది గదండీ! మంచి తొందరగా వస్తున్నాయి. ఈలోపు ఇలా కొంచెం టైం ఉంటే అప్పుడప్పుడు హార్వెస్ట్‌తో పాటు ఇది గూడా ఇలా తీసేసుకుంటుంటే మనకి సాయిల్ బలం ఆల్రెడీ వానలకి బలమంతా పోతుంది వాటర్‌లో. ఇలా తీసేసుకుంటూ ఉండాలండి. ఓకే. హ్మ్. ఇదిగోండి ఇట్లా ఏదో పురుగు తినేస్తుంది. మనం దీన్ని ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లోనే తీసేసుకొని ఇలా తీసి తీసేసుకోవాలి. అప్పుడు ఎక్కువ కావు. ఇదిగోండి వంకాయలున్నాయి. వంకాయలు, ఇక్కడ దోసకాయలున్నాయి చూద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని వంకాయలు. కట్ చేస్తా. బెండకాయలు. ఇదిగోండి బ్రోకలీ ఇక్కడ మనం కట్ చేసుకున్నాం కదండి. ఈ మెయిన్ మెయిన్ ఫస్ట్ స్టార్ట్ అయిన బ్రోకలీ ఇలా కట్ చేసుకున్నాం. దీని నుంచి సైడ్ నుంచి చూడండి ఎలా వస్తున్నాయి. ఎన్ని చాలా బ్రోకలీలు అయితే వస్తున్నాయి. ఇవన్నీ మనం ఒక రోజు హార్వెస్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే కాదు, వేరే హార్వెస్ట్ ఉంది. బెండకాయలు బాగున్నాయి. వర్షాలకి గార్డెన్ కలకలలాడిపోతుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎంత గ్రీనరీ అయిపోయింది. మొత్తం హార్వెస్ట్లతోని గార్డెన్ అంతా పెద్దగా అయిపోతుంది. దీంతో పాటు మనకి కలుపు కూడా ఎక్కువనే వచ్చింది. కలుపు కూడా తీసుకోవాలి. చాలా పెరిగిపోయింది. ఇదిగోండి మనం ఇప్పుడు చూడండి ఈ టైంలో కట్టుకోవాలి. తీగలు కట్టుకోవాలి. తీగలకి ఇలా ఉలన్ దారం అయితే మంచిదండి. మొక్కకి ఇబ్బంది ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఉలన్ దారం అయితే మంచిగా ఉంటుంది. మంచిగా అంటే కాటన్ కదండి, మంచిగా ఉంటుంది. ఇలా కట్టేసుకున్నాం.
ఇలా చెప్పొచ్చు. స్వీట్ కార్న్ రెడీ అయిపోతుంది చూడండి. స్వీట్ కార్న్ రెడీ అయింది. ఈ బెండకాయలు బెండకాయలు ఒక్కరోజు కట్ చేయకుంటే ఇగో ఇది ఇలా కొంచెం ముదురుతున్నట్టు ఉంటాయి. ఇవి కొంచెం ముదిరినట్టయినాయి పులుసు చేసుకుందాం. లేతగా కర్రీ చేసుకుందాం. ఆ లోపలికున్నాయి నేను కట్ చేస్తాను. లోపలికి వెళ్ళి కట్ చేస్తాను. దూరిపోవాలి. ఇదిగోండి పసుపు కూడా మంచిగా వస్తుంది. బెండకాయలు కూడా వస్తుంది. దోసకాయలు పడిపోయాయి. ఇక్కడ కొన్ని రింగానే వస్తున్నాయి. ఇవి కట్టిస్తున్నాను. అయితే చూడండి, ఇది బేసిన్ అండి, బేసిన్ ప్లాంట్. దాని అంతటా అదే వచ్చింది. నేనైతే దీనికి సీడ్స్ అది ఏమి వేయలేదు. మొక్క ఎలా వచ్చిందో ఏమో. ఇది ఒక్కటి పెట్టాలనుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇది కూడా వచ్చేసింది మన గార్డెన్ లోకి. ఇదిగోండి. అయితే మనము గార్డెన్ లో రోజు ప్రూనింగ్ చేసుకుంటుంటాం కదండి. ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ఆకులు ఇదిగోండి ఇలా ఒక బకెట్ కి అయితే వేసి పెట్టుకుంటాను. ఇది రోజు 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 కిందికి వెళ్ళిపోతుంది. మనము కొత్త టబ్బులో మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు ఇది దాంట్లో యాడ్ చేసుకొని మనం మొక్కలు అయితే పెట్టుకోవాలి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక ఇన్ని మొక్కలు పెంచుతున్నాను కదండి. ఒక మొక్కను పెంచడంలో మాత్రం ఫెయిల్ అయిపోతున్నాను. ఆ మొక్కనే ఇదండి. చూడండి, ఇది ఏం మొక్క? గోకరకాయ. గోకరకాయ పెంచడంలో మాత్రం నేను ఫెయిల్ అవుతున్నాను. అట్టర్ ఫ్లాప్ అవుతున్నాను చెప్పాలంటే. దీన్ని పెంచలేకపోతున్నాను. దీని కేరింగ్ నాకు రావట్లేదు. మరి ఏంటో చూడండి. ఇదిగోండి, ఇక్కడ వంకాయలు ఉన్నాయి. పొడి వంకాయలు ఉన్నాయి. ఇవి చూసుకుందాం.
చెట్టుకు మొత్తం ఈ బీరతీగ వాకింది. దీన్ని నేను చిన్నగా పక్కకు జరుపుకొని ఈ చెట్టుకైతే సపోర్ట్ ఇవ్వాలి. ఇదిగోండి, చూపించు. పడిపోతుంది. అమ్మ, బరువైపోతుంది. కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు, నేను కట్ చేసుకుంటాను. ఈ లోపు చూడండి ఒకసారి మనకి ఏమేమి హార్వెస్ట్ వచ్చాయో. ఈరోజు తోటలో వచ్చిన హార్వెస్ట్ ఏంటంటే ఇది చూడండి, ఇదిగో సొరకాయలు. ఇది ఎదగట్లేదు అందుకని దీన్ని కట్ చేశాను. 2 సొరకాయలు, బీరకాయలు 2, మునక్కాయలు 5, కొద్దిగా వంకాయలు 2 రకాల వంకాయలు, బెండకాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, దొండకాయలు కూడా ఉన్నాయండి. నేను ఇవన్నీ ఇంకా కొన్ని దొండకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కట్ చేసుకుంటాను. అయితే ఈ కూరగాయలు కాకుండా ఇంకా కొన్ని నేను ఆకుకూరలు కూడా కట్ చేసుకుంటానండి. ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కోసుకున్నాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే అండి, ఈరోజు వీడియో చూసారు కదా, దాంట్లో వచ్చిన హార్వెస్ట్ ఒకసారి చూడండి. ఇదిగో ఇంత వచ్చింది, చాలా వచ్చాయి. ఇదిగోండి, కొద్దిగా పచ్చిమిరపకాయలు, 1/4 కిలోని దొండకాయలు, వంకాయలు 3 రకాల వంకాయలు వచ్చాయి. ఈ మొత్తంగా కలిపి కిలో పైనే ఉంటాయి. ఇదిగోండి, ఒక 1/4 కేజీ బెండకాయలు, ఇదిగోండి కొన్ని బీరకాయలు, ఇదో 5 మునక్కాయలు వచ్చాయి. ఇదిగో కొన్ని సన్నజాజులు, కొద్దిగా పాలకూర, ఇదిగోండి పండు మిర్చి, ఒక దోసకాయ, 2 సొరకాయలు, కొద్దిగా ఉల్లికాడ, కొంచెం కరివేపాకు పోసుకున్నాను. ఇదిగోండి కొంచెం తోటకూర, కొద్దిగా గోంగూర, ఇవన్నీ హార్వెస్ట్ చేసుకున్నాను. ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, పైన ప్లేస్ లేదండి, గార్డెన్లో ఇవన్నీ పెట్టుకోవడానికి పైన ప్లేస్ లేదు, అందుకే కిందికి వచ్చి పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.